హలో నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ ప్రదీప్. ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, ఆల్రెడీ ఒక 2 days అయిపోయింది కదా. అందరూ అంటే వారి విశ్లేషణలు వాళ్ళు చేసిర్రు. కొంతమంది ఏమో ఇండియా కూటమి నైతిక విజయం సాధించిందంటారు. ఇంకా కొంతమంది ఏమో ఎన్డీఏని అంటే బీజేపీ ఒక్కదానికి వచ్చినన్ని సీట్లు, ఇండియా కూటమి మొత్తం అన్ని పార్టీలు కలిసి కూడా బీజేపీ ఒక్కదానికి వచ్చినన్ని సీట్లు గెలుచుకోలేకపోయిందని ఒకరు చెప్తారు. అంటే ఎవరు ఏ పార్టీ సపోర్టర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సరే, ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా ఏమనుకున్నా కానీ మోడీ హ్యాట్రిక్ పిఎం అయ్యేది మాత్రం ఖాయం అయిపోయింది. ఆయన ఇంకా 2 రోజులలో ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అందులో ఎవరికి డౌట్ లేదు. అంటే నిజానికి ఈ టైంలో అంటే ఇలాంటి టైంలో ఈ సంకీర్ణ రాజకీయాల యుగంలో హ్యాట్రిక్ పిఎం అనేది అంటే భారతదేశం లాంటి ఒక పెద్ద దేశం, ఎంతో విభిన్నమైనటువంటి దేశంలో 3వ ప్రధాని వరుసగా కావడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే మనం కొన్ని రాష్ట్రాల్లోనే చూస్తున్నాము. ఉదాహరణకు మనం తెలుగు రాష్ట్రాల్లోనే చూడండి, స్టేట్ డివైడ్ అయిన తర్వాత 2 సార్లు కేసీఆర్ సీఎం అయిండు, 3వసారి కూడా అయితా అనుకున్నాడు. అంటే అన్నీ చేసినా, నేను కరెంట్ ఇచ్చిన, ప్రాజెక్టులు కట్టిన, రైతు బంధు ఇచ్చిన, రైతు భరోసా ఇచ్చిన, దళిత బంధు ఇచ్చిన, దీంతోపాటు అభివృద్ధి చేసిన, ఐటీని ఎంతో డెవలప్ చేసిన, కానీ అంటే ఆయనకు చెప్పుకోనికే 1,00,000 కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ అనూహ్యంగా ఆయన ఓడిపోయాడు. అంటే హ్యాట్రిక్ 3వసారి సీఎం కావడమే ఇంత కష్టం అన్నప్పుడు 3వసారి పీఎం కావడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. నిజానికి ఇది ఖచ్చితంగా బీజేపీ మోడీ ఘనత అని చెప్పొచ్చు. నేను ఇట్లా చెప్తున్నాను, మళ్ళీ అలా సపోర్ట్ అనుకోగానే నేను వాస్తవికత వివరించే ప్రయత్నం చేస్తున్నా. అదే టైంలో ఇక్కడ ఇండియా కూటమి చాలా గట్టి పోటీ అయితే ఇచ్చింది. ఖచ్చితంగా మోడీకి ముచ్చెమటలు అయితే పట్టించింది. అంటే దాదాపు గెలిచినంత పని చేసింది, కానీ గెలవలే. సరే, దానికి టెక్నికల్ రీజన్స్ వేరే ఉండొచ్చు, ఇంకా నెంబర్ల గేమ్ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ మిగిలిన పార్టీలు అన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇక కలగూర గంప అంటారు కదా, ఇక అవన్నీ విచిత్రమైన డిమాండ్లు, దేశం భ్రష్టు పడుతుంది ఒకవేళ అట్లా చేస్తే. ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటుంటారు, పప్పు బెల్లాలు అయిపోతాయి, ఎవరికి కావాల్సింది వాళ్ళు దోసుకొని పోతారు, లాస్ట్కు దేశం ఆగమైపోతుంది. కాబట్టి దేశంలో ఎప్పటికైనా కానీ కాస్త బలమైనటువంటి ప్రభుత్వమే ఉండాలి, కానీ ఏకపక్ష ప్రభుత్వం ఉండదు. లాస్ట్ 2 times ఏకపక్ష ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ కూటమి ఉంది, కానీ ఎన్డీఏ కూటమి పాలించలేదు. నిజానికి బీజేపీ ఒకటే పాలించింది. ఎందుకంటే 2014లో వాళ్ళకు 280 సీట్లకు పైన వచ్చినాయి, వేరే పార్టీలతో అవసరం లేదు. ఇక మొన్న 2019లో ఏకంగా 300 పైన సీట్లు వచ్చినాయి, ఇంకప్పుడు అసలే అవసరం లేదు. కాబట్టి వాళ్ళు మిత్రపక్షాల మాట ఎవరు తినలే, చాలామంది మిత్రపక్షాలు కూడా దూరం అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా తప్పనిసరిగా మిత్రపక్షాల మాట వినాల్సిన పరిస్థితి అయితే ఉంది. అట్లని మరీ వాళ్ళు బలవంతం పెడితే వాళ్ళు ప్లాన్ బి అమలు చేయొచ్చు, వేరే పార్టీలను లాక్కుంటారా, ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. కాబట్టి ఇక్కడ వాళ్ళు భయంగానే కాస్త పాలన సాగించాల్సి అవసరం ఉంది. అంటే మోడీకి దాదాపు ఇన్ని సంవత్సరాలు అయిన రాజకీయ జీవితంలో ఫస్ట్ టైము ఇక వేరే వాళ్ళ మాట వినాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఒక అంతకు అది కూడా దేశానికి మంచిదే. ఎందుకంటే చాలా వరకు మోడీ రేట్లు పెంచిండు. అంటే ఈ పెట్రోల్ రేట్ కావచ్చు, ఇంకా గ్యాస్ రేట్ కావచ్చు, అంటే కొన్ని విషయాల్లో సామాన్యుల మీద మోడీకి కనికరం లేదు. కార్పొరేట్లనే చూస్తారు అన్న ఒక అపవాదం అయితే ఉంది. కార్పొరేట్లను చూస్తురా చూడలేదా, వాళ్ళ సెకండరీ పక్కకు వదిలేదాం, కానీ సామాన్యుల మీద అయితే ఆయనకు దయ అయితే చూపించట్లేదు. అది అందరూ ఒప్పుకుంటున్న వాస్తవం. కానీ దేశ భద్రత దృష్ట్యా, అంటే కొన్ని కారణాల దృష్ట్యా ఇప్పటికీ వాళ్ళు బాధ పడుకుంటేనే మోడీకి సపోర్ట్ చేస్తారు. అందుకే ఆయన 3వసారి ప్రధానమంత్రి అయ్యిండు. కానీ మోడీ 3వసారి ప్రధానమంత్రి అయితే ఇక్కడ విచిత్రంగా ఏమవుతుందంటే బీజేపీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, దాంతోపాటు కాంగ్రెస్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, కమ్యూనిస్టులు సెలబ్రేట్ చేసుకుంటారు, డిఎంకే సెలబ్రేట్ చేసుకుంటుంది, అందరు సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మోడీని ఓన్లీ వాళ్ళ గెలుపు ఏమనుకుంటారు అంటే మోడీని పీఎం కాకుండా ఆపడం కాదు, మోడీకి మెజార్టీ రాకుండా చేయడమే మేము సాధించిన గెలుపు అనుకుంటున్నాయి. అంటే నిజంగా అది ఎంత విచిత్రంగా అంటే వాళ్ళు ఇప్పటికే 2 టర్మ్స్ అధికారంలో లేరు. ఈసారి వీళ్ళు మోడీకి 240 సీట్లు వచ్చేటట్టు చేసిరంటే వీళ్ళ ఫెయిల్యూర్ పక్కా. అసలు మెయిన్గా కాంగ్రెస్ ఫెయిల్యూరు. కాంగ్రెసే కనుక ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చూపించి ఉంటే
99 సీట్లు వచ్చినాయి. కనీసం సెంచరీకి కూడా ఒక రన్ దూరంలో ఆగిపోయింది. సెంచరీ కూడా కొట్టలేదు. 99 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కు, అక్కడికి ఆగిపోయింది. కనీసం 100 సీట్లన్న, కనీసం ఒక 150 సీట్లలో కనుక కాంగ్రెస్ గెలిచి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు 40 సీట్లు పడిపోయేవి. నెక్స్ట్ అంటే హెడ్ టు హెడ్ ఎక్కడైతే వీళ్ళు పోరాడిరో కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. అంటే చూసుకుందాం మనం, కర్ణాటక వాళ్ళ స్టేటే, కాంగ్రెస్ పాలిత స్టేటు. అక్కడ ఎవరికి వచ్చినాయి ఎక్కువ? బీజేపీకే ఎక్కువ వచ్చినాయి. 19 సీట్లు వచ్చినాయి ఇద్దరికి కలిపి. లాస్ట్ టైం 25 వచ్చినాయి, ఈసారి 19కి దింపినామని అదే పెద్ద గొప్పతనం అనుకుంటారు. 5-6 సీట్లు తగ్గించి అదే గొప్పతనం అనుకుంటారు. నిజానికి అక్కడ అది కాంగ్రెస్ ఫెయిల్యూర్. వాళ్ళ స్టేట్ ఉంది, ఖచ్చితంగా 20 సీట్లు గెలుచుకోవాలి. ఆడ గెలుచుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళకు ఇంకో 10 సీట్లు తగ్గాయి, 240 నుంచి 30కి వచ్చేది. తెలంగాణలో కూడా మొత్తం 16 సీట్లు, ఒకటి ఎంఐఎం తీసేస్తే 16 సీట్లు. 16 సీట్లలో కనీసం వీళ్ళు 12-13 అన్న గెలుచుకోవాలి. బీజేపీకి లాస్ట్ టైం 4 వచ్చినాయి, ఈసారి 8 వచ్చినాయి. సేమ్ కాంగ్రెస్కి 8, బీజేపీకి 8. ఇక్కడ కూడా వాళ్ళ ఫెయిల్యూర్. ఇంకో 4 సీట్లు అదనంగా గెలుచుకునేది ఉండే, గెలుచుకోలేదు. అంటే అక్కడ ఒక 10 సీట్లు, ఇక్కడ ఒక 4 సీట్లు, 14 సీట్లు పోయినాయి. ఇంకోటి, హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ గవర్నమెంటే ఉంది, అక్కడ క్లీన్ స్వీప్ బీజేపీ, వాళ్ళకు ఒక్క సీటు రాలేదు. ఇక ఢిల్లీలో ఆప్తో పొత్తు పెట్టుకున్నారు, అంటే కాంగ్రెస్ ఆపు ఇద్దరు కలిసి పోటీ చేసిరు. అయినప్పటికీ ఢిల్లీలో కూడా బీజేపీ క్లీన్ స్వీప్, అక్కడ కూడా ఫెయిల్యూర్. అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న 4 సీట్లు, ఇక్కడ ఉన్నటువంటి 7 సీట్లు, అందులో ఒక 2, ఇందులో ఒక 2 అయినా ఇంకో 4 సీట్లు తగ్గాయి బీజేపీకి. అంటే ఓవరాల్గా ఇప్పటికి 20 సీట్లు తగ్గుతుండే. 20 సీట్లు అంటే 240 నుంచి 220కే పడిపోతుంది. ఆటోమేటిక్గా వీళ్ళ బలం 120కి పెరుగుతుంది. ఆ 20 సీట్లు వచ్చి వీళ్ళకి గెలుస్తున్నాయి కాబట్టి అది ఫెయిల్యూరే. ఇంకా యూపీలో వీళ్ళు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేసిరు, అది కూడా సమాజ్వాదీ పార్టీతో కలిసి ఉన్నారు కాబట్టి చేసిరు. ఇంకొకటి, రాజస్థాన్లో కాస్త కొట్టగలిగారు, అక్కడ అధికారంలో బీజేపీ ఉంది. అయినప్పటికీ బీజేపీతో పోటీగా దాదాపు 10 సీట్లు వీళ్ళకి వచ్చినట్టున్నాయి, 14 సీట్లు బీజేపీకి వచ్చినాయి. అక్కడ వీళ్ళని మెచ్చుకోవచ్చు. అదే పర్ఫార్మెన్స్ కనుక మిగిలిన స్టేట్లలో, మధ్యప్రదేశ్లో 0, గుజరాత్లో 1 సీటు, ఇక చాలా స్టేట్లలో, ఇక ఇప్పుడు ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి, అంటే 20-30 ఏళ్ళ కింద ఎప్పుడో అధికారంలో ఉన్నటువంటి ఒరిస్సాలో వీళ్ళ పర్ఫార్మెన్స్ 1 సీటు వచ్చింది, అది వదిలేసేయండి. వెస్ట్ బెంగాల్లో కూడా వీళ్ళ అడ్రస్ లేదు. ఇట్లా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్రస్ పోయింది. ఈ అడ్రస్ పోవడం వల్ల, అంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల, కాంగ్రెస్ నిజానికి వాళ్ళకు చెప్పుకోనికి ఒక మంచి లీడర్ లేడు. రాహుల్ గాంధీ నమ్మే పరిస్థితిలో లేరు జనాలు, అది వాస్తవం. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా రాహుల్ గాంధీ గనక నిజంగా ఇప్పుడు గట్టిగా ఉండుంటే మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. వీళ్ళు ఇంకొక 40-50 సీట్లు గెలుచుకొని ఉండుంటే పరిస్థితి ఇలా వేరే ఉంటుండే ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీకి 200 సీట్స్ వచ్చి వీళ్ళకి 150 సీట్లు వచ్చినా కానీ వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుండే. ఇది మొత్తం కాంగ్రెస్ ఫెయిల్యూర్. అంటే వాళ్ళ ఫెయిల్యూర్ను పక్కకెట్టి వీళ్ళు ఏదో 40 సీట్లు తగ్గగానే వాళ్ళకు బీజేపీకి 40 సీట్లు తగ్గిన వరకే సెలబ్రేషన్స్ ఎందుకు? వాళ్ళు ఇదే గెలుచుకున్నామంటే ఎట్లా? ఇది ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి రారు కదా, నెక్స్ట్ మళ్ళీ 5 years మోడీ ఉంటాడు కదా ప్రధానమంత్రి. అది ఎందుకు వీళ్ళు గమనించలేకపోతున్నారు? అది అంటే వీళ్ళ ఫెయిల్యూర్ను కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది నాకు విచిత్రంగా అనిపించింది. ఇక దీంతోపాటు కమ్యూనిస్టులు అయితే అసలు ఏ అడ్రస్ లేకుండా పోయారు. కేరళలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, అక్కడ సీట్లు లేవు. మొత్తం కాంగ్రెస్ దాదాపు ఎక్కువ గెలుచుకున్నది అక్కడ. ఇక వెస్ట్ బెంగాల్లో ఒకప్పుడు అధికారంలో ఉండి అక్కడ అడ్రస్ లేదు. ఇక ఉన్నటువంటి 1-2 రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి దారుణమైనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మొత్తం నాశనం అయిపోయారు. వాళ్ళు నాశనం అయిపోయి బీజేపీకి 40 సీట్లు తగ్గే వరకు కథ మ్యాచ్ అయిపోయింది. మేము గెలిచినామన్నంత సెలబ్రేట్ చేసుకుంటారు. నిజంగా వీళ్ళు మోడీ పీఎం అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా విచిత్రంగా ఉంది. వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నా, వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నా. నిజానికి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే అఖిలేష్ యాదవ్ చేసుకోవాలి నిజానికి. ఎందుకంటే ఆయనకు యూపీలో అసలు ఆయనకు ఆశ లేదు. అలాంటి పరిస్థితుల్లో అంటే యోగి, అక్కడ మోడీ ఇద్దరిని ఎదుర్కొని వాళ్ళకంటే ఎక్కువ సీట్లు సాధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అఖిలేష్ యాదవ్. ఆయన నిజానికి అంటే బీజేపీకి మెజారిటీ రాకుండా చేసింది కాంగ్రెస్ ఇంకెవరో కాదు, అఖిలేష్ యాదవ్ ఒక్కడే. ఆ యూపీలో కనుక ఆయన వదిలేసి ఉంటే మళ్ళీ ఇప్పట్లాగా ఆయనకు 270 సీట్లు ఈజీగా వచ్చేటి బీజేపీకి. సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి అఖిలేష్ యాదవ్ ఒక్కడు. అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆమె కూడా ఆమె రాష్ట్రంలో గతంలో కంటే బీజేపీకి సీట్లు తగ్గించగలిగింది. ఆమె సెలబ్రేట్ చేసుకోవాలి, స్టాలిన్ సెలబ్రేట్ చేసుకోవాలి, వీళ్ళు ముగ్గురు సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ కాంగ్రెస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుందో అర్థం కావడం లేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు ఇదే అంటే
ఏం సాధించకుండానే ఏదో సాధించినట్టు ఈ సెలబ్రేట్ చేసుకునే మనస్తత్వం వల్లనే వీళ్ళకి ఇంకా బీజేపీకి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళకి సీట్లు తగ్గినాయో అవి నెక్స్ట్ టైం వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 240 సీట్లను ఇంకా పెంచుకోవచ్చు. ఇంకా వాళ్ళకు తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల మీద ఇప్పుడు ఇంకెక్కువ ఫోకస్ చేస్తుంది. ఇక యూపీలో ఆల్రెడీ ఇప్పుడే తక్కువ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా వాళ్ళకి పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ కూడా బీజేపీ ఇప్పటి నుంచే దాని గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. మహారాష్ట్ర మీద కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. దాంతో మళ్ళీ నెక్స్ట్ టైం ఎట్లా అధికారంలోకి రావాలి అని ఇప్పటి నుంచే వాళ్ళు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఇట్లే ఉంటారు. అప్పుడు మళ్ళీ 240ని ఇంకో 10 తగ్గించి అట్లే సెలబ్రేట్ చేసుకుంటారు మళ్ళీసారి కూడా. అంటే అది కూడా వీళ్ళ గ్రేట్నెస్ అంటారు. మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ వాళ్ళే ఉంటారు కదా. ఈ 10 సీట్లు 20 సీట్లు తగ్గించుకొని సెలబ్రేట్ చేసుకోవడం కాదు. వీళ్ళు ఎందుకు అధికారంలోకి రాలేకపోయినామే అని బాధపడి ఇంకా గట్టిగా పనిచేయాలి. ఇక చాలు మేము సాధించినాం అనుకుంటే గీనే ఉంటారు మీరు. కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ కమ్యూనిస్టుల మైండ్ సెట్ అనేది ఇంకా మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మారితేనే నెక్స్ట్ టైం అన్నా మోడీని వీళ్ళు గద్దె దించగలుగుతారు. లేకపోతే వాళ్ళ పరిస్థితి అనేది ఇట్లే ఉంటుంది. అంటే నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే నాకు విచిత్రం అనిపించింది. వీళ్ళు 3ోసారి కూడా అధికారంలోకి రాలేదు, అయినా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారనే కాన్సెప్టే నాకు విచిత్రం అనిపించి నా అభిప్రాయాలను ఇట్లా షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా.